హలో, నేను మిస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఒక రకంగా చెప్పాలంటే గడగడలాడిస్తూ ఉన్నాయి. అంతేకాదు అమెరికాలో ఉండేటువంటి పౌరులను కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. విదేశాల నుంచి వలస వెళ్ళినటువంటి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ రోజున ఏ నిర్ణయం తీసుకుంటాడో ట్రంప్ అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఉంది ప్రపంచం. ఇలాంటి సమయంలో అసలు గ్రీన్ కార్డే చెల్లదు అని చెప్పి సంచలనమైనటువంటి ప్రకటన చేసి విదేశస్తులు నివాసం ఎవరైతే ఉంటున్నారో అమెరికాలో వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. జనరల్గా గ్రీన్ కార్డ్ అనగానే శాశ్వతంగా ఇంకా అమెరికాలో ఉండిపోవచ్చు అని చెప్పి భావిస్తూ ఉంటారు. అందుకే అక్కడ ఆస్తులు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, అంతా అక్కడే ఇక నివాసం ఉండిపోవచ్చు అని చెప్పి అనుకుంటారు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు అని చెప్పి జేడీ వాన్స్ చెప్తున్నారు, అమెరికా ఉపాధ్యక్షుడు. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు అమెరికాలో శాశ్వత నివాసం ఉన్నట్టు కాదు అని చెప్పి చెప్తున్నారు. గతంలో ఎప్పుడో శత్రువుల మీద ప్రయోగించినటువంటి ఒక చట్టం, ఐ థింక్ 1840 ఆ ప్రాంతాన్ని తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక చట్టం ఒకటి ఉంది, అమెరికా తీసుకొచ్చినటువంటి చట్టం. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ట్రంప్ సిద్ధమవుతున్నారు. శత్రువుల మీద ఆ చట్టాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఆ చట్టాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే గ్రీన్ కార్డులు ఉన్నంత మాత్రాన సభ్యత్వం అమెరికాది ఉన్నట్టు కాదు అని చెప్పి జేడీ వాన్స్ అంటూ ఉన్నారు. ట్రంప్ కూడా దానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. మరోవైపు ట్రావెల్ బ్యాన్ని ప్రకటించారు ట్రంప్. దాదాపు 41 దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆయా దేశాల్లో ఉండేటువంటి పౌరులు ఇక నుంచి అమెరికాకి అడుగు పెట్టడానికి కూడా లేదు, అమెరికాలో ఎంటర్ కావడానికి కూడా లేకుండా ఒక 41 దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆ 41 దేశాల్లో ఆందోళన కలిగించేటువంటి అంశం. అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అనేటువంటి దాంట్లోనే వెళ్తున్నారు ట్రంప్. అందులో భాగంగా F1 వీసాలు కఠినతరం చేస్తూ ఉన్నారు. అలాగే H1B మరింత కఠినతరం చేస్తూ ఉన్నారు. అలాగే గ్రీన్ కార్డులని అసలు పరిగణలోకి తీసుకోకుండా గ్రీన్ కార్డులు అనేవి కొలమానం కాదు నివాసానికి అనేటువంటిది, పౌరసత్వానికి కొలమానం కాదని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 20-25 సంవత్సరాల నుంచి గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నటువంటి మన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. గ్రీన్ కార్డు వస్తే ఇక శాశ్వతంగా అక్కడ ఉండిపోవచ్చు అని చెప్పి, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆందోళన కలిగించేటువంటి అంశం. H1B వీసా మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఆందోళన. ఏ రోజుకు ఆ రోజే అసలు అమెరికాలో ఉండగలమా ఉండలేమా అనేటువంటి ఒక భయానక వాతావరణాన్ని ట్రంప్ సృష్టించారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైపోయింది. ఆర్థిక మందగమనంలోకి, ఆర్థిక మాంద్యంలోకి అమెరికా వెళ్ళిపోబోతుంది అని చెప్పి ఇప్పుడు టాక్ వస్తుంది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, నిరుద్యోగత కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ అనౌన్స్ చేశారు. ఈ ట్రావెల్ బ్యాన్ అనౌన్స్ చేసినటువంటి క్రమంలో 41 దేశాలను ఐడెంటిఫై చేశారు. దాంట్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అక్కడ ఆయా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించిన తర్వాత ఈ ట్రావెల్ బ్యాన్ని అమలు చేయబోతున్నారు ట్రంప్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆ రోజు బైడెన్ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నీ తప్పు అనేటువంటి ఒపీనియన్కి వచ్చేసారు ట్రంప్. ఆ రోజున ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాలని వెనక్కి రప్పించడమే ఒక పెద్ద తప్పు, అమెరికా దళాలని వెనక్కి రప్పించడమే పెద్ద తప్పు, అది అమెరికా ఓటమి అనేటువంటి యాంగిల్లో ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున ట్రంప్ మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళ మీద, ఆయన్ని ప్రాసిక్యూట్ చేసినటువంటి వాళ్ళ మీద, న్యాయాధికారుల మీద, ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకుల మీద ఆయన ఇప్పుడు కళ్ళెర చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా అమెరికాలో గతంలో ఎప్పుడూ లేనటువంటి రాజకీయ సాంప్రదాయం. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే మనం చూసాం ఇటీవల కాలంలో, అది ఇప్పుడు అమెరికాలో చూస్తున్నాం. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారు, తన మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళు అంత చూస్తానని అంటున్నారు.
కేసులు విచారించినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తానంటున్నారు. అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు. దశాబ్ద కాలంగా న్యాయశాఖ ఆఫీసుకి వెళ్ళి అధ్యక్షుడి హోదాలో ప్రసంగించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ట్రంపే తాజాగా ఆ విధంగా ఓ ప్రకటన చేశారని చెప్పి తాజాగా తెలుస్తుంది. ఆ వేదిక మీద నుంచే ట్రావెల్ బ్యాన్ని ఆయన అనౌన్స్ చేశారు. ఏంటి ట్రావెల్ బ్యాన్ 41 దేశాల మీద అని అంటే, ఇప్పుడు దానికి సంబంధించి ఇంటర్నల్ మెమో కూడా అమెరికాలో ఇష్యూ చేశారని అంటున్నారు. 41 దేశాలని 3 గ్రూపులుగా చేశారు. ఫస్ట్ గ్రూప్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా అలాంటివి ఉన్నాయి 10 దేశాలు. వాటిని గ్రూప్ 1 కింద చేసి వాటికి పర్మనెంట్గా ఏమైనా ట్రావెల్ లేకుండా అమెరికాకి నిషేధించేశారు. ఈ దేశానికి సంబంధించినటువంటి పౌరులకి ఇక నుంచి వీసాలు జారీ కావు అని చెప్పి చెప్తున్నారు. ఇక రెండో గ్రూప్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ ఈ దేశాలు ఉన్నాయి. వీటిపైన పాక్షికంగా ఆంక్షలు విధించారు, ట్రావెల్ బ్యాన్. పర్యాటక, విద్యార్థి వీసాలు వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు ఈ గ్రూప్ 2లో ఉండేటువంటి వాటికి. అంటే చదువుకోవడానికి వెళ్ళేటువంటి స్టూడెంట్కి అమెరికాలో అవకాశం లేదు ఆ గ్రూప్ 2లో ఉండేటువంటి వాటికి. అయితే కొన్ని మినహాయింపులు మాత్రం ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఆ మినహాయింపులు ఏంటి అనేది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక గ్రూప్ 3లో పాకిస్తాన్, భూటాన్ సహా 26 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో 60 గ్రూప్ 3లో ఉన్నటువంటి దేశాలు 26 ఉన్నాయి, పాకిస్తాన్, భూటాన్తో సహా. ఈ దేశాలకి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది అమెరికా. 60 రోజుల లోపల ఈ లోపాలను కనుక పరిష్కరించుకోకపోతే ఇక పౌరులకి వీసాని జారీ చేయకుండా నిలిపివేయాలని చెప్పి యుఎస్ నిర్ణయించింది. ఆ మేరకు మెమో ఇచ్చింది. దీంతో అమెరికా మీడియాలో కూడా ఈ న్యూస్ వచ్చింది. సో ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మీద ఇప్పటికే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ ఫస్ట్ టైం అధ్యక్షుడైనప్పుడు కూడా ఇరాన్ సహా 7 ముస్లిం దేశాల మీద ఆయన ట్రావెల్ బ్యాన్ విధించాడు. ఇప్పుడు 3 గ్రూపులుగా తయారు చేసే ప్రపంచంలో ఉండేటువంటి దేశాలని 41 దేశాల మీద కొన్నింటినేమో పర్మనెంట్గా ట్రావెల్ బ్యాన్ చేశారు, కొన్నింటినేమో పాక్షికంగా చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇక ఇప్పుడు రెండోసారి బాధ్యతలు గాజా స్ట్రిప్, లిబియా, సోమాలియా, సిరియా, యమన్ వంటి దేశాల నుంచి పౌరుల రాకపైన ఆంక్షలు విధించేశాడు. సో ఇదంతా కూడా దేశానికి భద్రతకు సంబంధించినటువంటి నిర్ణయం అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఇప్పటివరకు లేనటువంటి భద్రత ఈ దేశాల మీద నిషేధం ఇస్తే భద్రత ఉంటుందా అనేటువంటి దాని మీద ఇప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, అంతర్జాతీయ కోర్టుకి. బట్ ఎన్ని కోర్టులకు వెళ్ళినా ఆయన ఎగువ సభ దిగువ సభలో ఆయనకి మెజార్టీ ఉంది రిపబ్లికన్స్కి. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలు అమలు అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటి నిర్ణయాలు ఆహ్వానించదగ్గ పరిణామాలేనా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసి థ్యాంక్ యూ.